మొంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో సంగం మండలంలోని అన్నారెడ్డిపాళెం, తరుణవాయి గ్రామాలలో లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. వర్షాలు ముగియడంతో ఇప్పుడిప్పుడే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు పలు కాలనీలలో పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సీ కాలనీను సందర్శించి లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించి పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాలలో భోజన వసతి కల్పించారు. వరద ముంపు తగ్గాక ఇళ్లకు పంపుతామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణ శ్రీనివాసులరెడ్డి, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, టీడీపీ ఐటీ వింగ్ నాయకులు ముత్యాల విజయ్ మోహన్, గునపుడి గిరిబాబు, మెట్టుకూరు విజయ్ కృష్ణారెడ్డి, దువ్వూరు సొసైటీ అధ్యక్షులు బండారు హరిరెడ్డి, నాని తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి ఏంటమ్మా అందరూ చెప్పు మన వాళ్ళకి జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఎవరైనా పాలించి కానీ కలుపుకోండి వాళ్ళు ఎవరైనా ఉండరా చూసుకోండి. సరే ఇంకా అయిపోయింది కదా ఇప్పుడు ఆఫ్లైన్ ఎన్నోసార్లు పెట్టా అందరు సో ఇక్కడ తరుణం అనేది గ్రామ పెద్దలు, మండల అధ్యక్షులు, మరి విఆర్ఓ గారు, ఇట్లా సచివాలయం సిబ్బంది అందరూ కూడా ప్రజలకి, కాలనీల్లో ఉండే పేద ప్రజలకి ఇక్కడ సచివాలయంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి ఉండడం వల్ల వాళ్ళు కాలనీస్లో ఇంకా గుడిసెల్లో ఉంటున్నారు. వారిని అన్ని విధాల కార్యకర్తలు, గవర్నమెంట్ అఫీషియల్స్ అంతా ప్రజలు చేస్తున్నారు.